హాయ్ హలో నమస్తే ఐఎమ్ సిద్ధు వెల్కమ్ టు సిద్ధూస్ క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా. మన సిద్ధూస్ క్యూ టైమ్ చేస్తూ ఉన్నాము. ప్రతి ఎపిసోడ్లోనూ 10 క్వశ్చన్లు ఇచ్చుకుంటూ మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, షార్ట్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్తున్నా. ఓకే, రెడీ? మన మెదడులోని ఏ భాగం మెమరీని కంట్రోల్ చేస్తుంది? ఏ హిప్పోకాంపస్, హైపోథాలమస్. ఈ వర్డ్స్ మనకి ఎక్కువ తెలీదు. మనకు అన్నీ ఏమి గుర్తుంటాయి, ఏమి గుర్తుండవు, రకరకాలుగా మనం గుర్తుపెట్టుకుంటాం కదా అన్ని విషయాల్ని. ఆ విషయాలు మెదడులో మొత్తం అరలు అరలుగా, పొరలు పొరలుగా, రూముల్లాగా, గదుల్లాగా పార్టిషన్ చేసి ఉంటాయి. అందులో ఏ భాగాలు కొన్ని భాగాలు ఉంటాయి. అందులో ఏ భాగం మనకు మెమరీని ఉంచాలా, ఉంచొద్దా, లేకపోతే అన్ని ఫోల్డర్లలో పెట్టి పక్కన పెట్టాలా, లేకపోతే డెలీట్ కొట్టేయాలా అనేది మెమరీ పవర్ గురించి ఒక భాగం చూసుకుంటుంది. ఆ భాగం ఏంటంటే హిప్పోకాంపస్, హైపోథాలమస్. రెండిట్లో ఏదో ఉండొచ్చు, గెస్ కొట్టి రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన శరీరంలోని మొత్తం రక్తం పూర్తిగా బాడీ మొత్తం ఒక రౌండ్ వేయడానికి ఎంత టైం పడుతుంది? గుండెలోకి వెళ్ళి పంప్ అవుతుంది. పంప్ అయిన ఆ బ్లడ్ బాడీ మొత్తం రౌండ్ వేయాలిగా. రౌండ్ వేసి మళ్ళీ గుండె దగ్గరికి రావాలి. రాగానే ఆ గుండె నుంచి ఇట్లా రాగానే అది మళ్ళీ పంప్ చేస్తుంది. పంప్ చేయగానే ఇట్లా వెళ్ళిపోయి మళ్ళీ బాడీ అంతా తిరగాలి. సో అలా బాడీ మొత్తం తిరగడానికి, ఒక్క రౌండ్ వేయడానికి ఎంత టైం పడుతుంది? ఏ సుమారు 1 నిమిషం, బి 4 నిమిషాల కంటే ఎక్కువ. ఒకసారి పంప్ అయిన బ్లడ్ బాడీ మొత్తం తిరగడానికి ఎంత టైం పడుతుంది? అంచనా వేయండి. మీకు ఐడియా ఉంటే ఆన్సర్ రాయండి, ఐడియా లేకపోతే గెస్ చేసి ఆన్సర్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది? ఏ సుమారు 24 గంటలు, బి సుమారు 12 గంటలు. ఆల్రెడీ మనం చదువుకున్నాము, మర్చిపోయి ఉన్నామేమో, గుర్తు చేసుకొని కామెంట్ చేయండి. మనం ప్రతిరోజు ఎన్నో రంగులను చూస్తూ ఉంటాం, కలర్స్గా. సో రెయిన్బో రంగులు అంటే 7 రంగులే, కానీ చాలా రంగులు ఉన్నాయంట. దానికి సంబంధించి ఇప్పుడు ఒక క్వశ్చన్. మనిషి కన్ను ఎన్ని రంగులను గుర్తించగలదు? ఏ సుమారు 10 మిలియన్లు, 20 మిలియన్ల కంటే ఎక్కువ. అమ్మో, ఇన్ని మిలియన్ రంగులు ఉన్నాయా మనం గుర్తించడానికి? అసలు అన్ని మిలియన్ రంగులు ఉన్నాయా అసలు? ఏంటో అంత గమ్మత్తుగా ఉంది కదా. సరే, మీకు ఏదనిపిస్తే అది కామెంట్ చేయండి. ప్రపంచంలో మొట్టమొదటి పెట్రోల్ కారును ఎవరు తయారు చేశారు? ఏ హెన్రీ ఫోర్డ్, బి కార్ల్ బెంజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, పగలు రాత్రి ఎందుకు ఏర్పడతాయి? భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల, భూమి చుట్టూ చంద్రుడు తిరగడం వల్ల. ఇది కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నాము, తర్వాత మర్చిపోయామా, గుర్తుందా, ఆల్రెడీ తెలుసా? తెలిస్తే రాయండి, గుర్తు లేకపోతే గెస్ కొట్టి రాయండి, లేదంటే ఎండింగ్లో టాలీ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకే, ప్రస్తుతానికైతే రాయండి. నీరు ఆవిరిగా మారాలంటే ఏమి కావాలి? ఈ ఆన్సర్ ఖచ్చితంగా మీకు తెలుసు. ఆప్షన్స్ కూడా అవసరం లేదని కూడా తెలుసు. అయినా సరే ఆప్షన్స్ చెప్తున్నా. ఏ వేడి, బి చాలా ఎక్కువ చల్లదనం. కార్ల క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ అదే. మారుతి సుజుకి కార్లు ఎన్ని దేశాలలో తిరుగుతున్నాయి? 100 దేశాలలో, బి 50 దేశాల కంటే తక్కువ. మీకు ఏదనిపిస్తే అది కామెంట్లో ఆన్సర్ రాసేయండి.
2025లో కొన్ని నివేదికల ప్రకారం వరల్డ్ టాప్ 10 అందగత్తెల లిస్టులో భారత్ నుంచి ఎవరున్నారు? ఆ వరల్డ్ టాప్ 10 లిస్ట్ తీసుకుంటే, అందగత్తెల లిస్ట్ తీసుకుంటే భారత్ నుంచి ఒక్కరున్నారు. ఆ ఒక్కరు ఎవరు? ఏ ప్రియాంక చోప్రా, బి దీపికా పడుకోన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రూట్ సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండు ఏది? ఏ ఇవారీ కింగ్ మిలన్, బి డెన్సుక్ వాటర్ మిలన్. ఈ రెండిట్లో ఏదై ఉండొచ్చు, ఎంత అయి ఉండొచ్చు, దాని ఖరీదు ఎంత, అవన్నీ ఆన్సర్ చెప్పినప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే మీరు గెస్ కొట్టి రాసేయండి. ఓకే, ఇప్పుడు ఆన్సర్స్. ఇప్పటిదాకా క్వశ్చన్స్ అనుకున్నాము, రాసుకున్నాము, అన్నీ మీరు కామెంట్ చేశారు. ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. ఓకే, రెడీ? మన మెదడులోని ఏ భాగం మెమరీని కంట్రోల్ చేస్తుంది? హిప్పోకాంపస్. మన శరీరంలోని మొత్తం రక్తం పూర్తిగా బాడీ మొత్తం ఒక రౌండ్ వేయడానికి ఎంత టైం పడుతుంది? సుమారు 1 నిమిషం. ఓన్లీ 1 మినిట్లోనే మొత్తం రౌండ్ వేస్తుందంట. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది? సుమారు 24 గంటలు. 24 అవర్స్లో ఇట్లా తిరుగుతుంది. అప్పుడు భూమి గుండ్రగా ఉంటుంది కాబట్టి ఇటువైపు తిరిగినప్పుడు సూర్యుడు అటువైపు ఉంటే అటువైపు వాళ్ళకి పగలు, ఇటువైపు వాళ్ళకి చీకటి. మళ్ళీ ఇటు తిరిగినప్పుడు అటువైపు వాళ్ళు అట్లా, ఇటువైపు వాళ్ళకి ఇట్లా. అందుకని 24 అవర్స్లో ఒక పగలు, ఒక డే, ఒక నైట్ ఉంటుంది. అంతే కదా? సో 24 అవర్స్ అనేది రైట్ ఆన్సర్. మనిషి కన్ను ఎన్ని రంగుల్ని గుర్తించగలదు? సుమారు 10 మిలియన్లు అంట. వామ్మో, 10 మిలియన్ల రంగులు ఉన్నాయో లేదో అన్ని రంగులు గుర్తిస్తుందంట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి పెట్రోల్ కారును ఎవరు తయారు చేశారు? కార్ల్ బెంజ్. పగలు రాత్రి ఎందుకు ఏర్పడతాయి? ఇందాకనే చెప్పుకున్నాం కదా మనం. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల. నీరు ఆవిరిగా మారాలంటే ఏమి కావాలి? వేడి కావాలి. దానికి వేడెక్కితే నీరు ఆవిరిగా మారిపోయింది. మనకు తెలిసిందే, ఆయన అడిగా. రాశారా ఆల్రెడీ మీరు? మారుతి సుజుకి కార్లు ఎన్ని దేశాల్లో తిరుగుతున్నాయి? 100 దేశాల్లో తిరుగుతున్నాయి. ఇంకా 100 దేశాల కంటే ఎక్కువే. ఇంకా 2025లోని కొన్ని నివేదికల ప్రకారం వరల్డ్ టాప్ 10 అందగత్తెల లిస్టులో భారత్ నుంచి ఎవరు ఉన్నారు అంటే దీపికా పడుకోన్. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండు ఏది? ఇవరీ కింగ్ మిలాన్. ఇవరీ కింగ్ మిలాన్ అనేది జపాన్లో దొరుకుతుంది. అది ఒక జత అంటే 2 కాయలకి 20 నుంచి 45 లక్షల వరకు, 20 లక్షల నుంచి 45 లక్షల వరకు రేటు పలుకుతుంది. ఓకే, ఇది ఈరోజు క్యూ టైం క్వశ్చన్లు ఇవి. ఇందులో మీకు ఆల్రెడీ ఇంతకుముందే ఆన్సర్స్ తెలుసు అనుకున్నవి ఏంటివి, ఇప్పుడే కొత్తగా తెలిసినవి ఏంటివి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినవి ఏంటి, నార్మల్గా అనిపించినవి ఏంటి, మీరేమనుకున్నారో, జెన్యూన్గా మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా మై స్టార్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీరు ఏమనుకున్నారో కామెంట్ తప్పకుండా చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.